మిత్రులకు నమస్కారం. మిత్రులారా, విక్టింగ్ కార్డ్ అనేది సామాజిక మానసిక రోగం అని నేను ఎన్నాళ్ళు భావిస్తూ ఉండేవాడిని. అయితే ఫేస్బుక్లో విశ్వా గారి వ్యాసం ఒకటి చదవడం జరిగింది. అది చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏమిటి అంటే కనుక, విక్టింగ్ కార్డ్ అన్నది సామాజిక మానసిక రోగం కాదు, ఒక సామాజిక మానసిక నేరం అని. ఇక్కడ విశ్వా గారి గురించి మనం కొద్దిగా చెప్పుకోవాలి. ఆయన వ్యాసాలు, ఆయన భావ పరంపర చూసి అప్పుడప్పుడు ఉద్వేగానికి లోనే ఆయన వ్యాసాల మీద స్పందించి మనం కూడా 2-3 సార్లు వీడియోలు చేసుకోవడం జరిగింది. ఆయన ఫేస్బుక్ డిపి చూస్తూ ఉంటే ఇంతకుముందు శోభన్ బాబులాగా అందంగా కనిపించేవారు. ఇప్పుడు ఏంటో మరి ఆయన ప్రభాస్లా కనిపిస్తున్నారు. అఫ్కోర్స్ శోభన్ బాబు, ప్రభాస్ ఇద్దరు అందగాళ్లే, కానీ శోభన్ బాబు ప్రభాస్గా ఎలాగ మారిపోయాడో ఆయనే చెప్పాలి. అసలు విషయానికి వస్తే గనక ఆయన విక్టిమ్ కార్డ్ గురించి బాగా చర్చించారు. ఇప్పుడు లేటెస్ట్గా ఎవరు విక్టిమ్ కార్డ్ని షో చేశారు? ఇంకెవరు? ఏఆర్ రెహమాన్ గారు, ప్రపంచ ప్రసిద్ధ భారతీయ సంగీత కళాకారుడు ఏఆర్ రెహమాన్ గారు విక్టిమ్ కార్డ్ షో చేశారు. ఈ వార్త రాగానే ఇనిషియల్గా మనము స్పందించాము. ఒక్కసారి ఏమీ అనుకోకండి, మీరు విన్న మళ్ళీ ఒక్కసారి ఆ స్పందన వినండి. వరల్డ్ లెవెల్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఆయన ఏమన్నారంటే, గత 8 సంవత్సరాలుగా ఆయనకి సినిమాలు లేకుండా పోతున్నాయట. తన మతం కారణంగానే తనను దూరం పెడుతున్నారు అని ఆయన ఆరోపించారు. క్రియేటివిటీ అంటే తెలియనోళ్ళు అధికారంలో ఉండడం కూడా దీనికి కారణం అని అన్నాడు. అయితే నెటిజన్లు వదలట్లేదులేండి. శంకర్ మహాదేవన్ లాంటి వారికి కూడా సినిమాలు ఉండట్లేదు, కానీ వాళ్ళెవ్వరూ నీలాగా ఎర్రిపప్ప కబుర్లు చెప్పట్లేదే అని వాయించారు. మొన్న మధ్యన PS1, PS2 అని 2 సినిమాలు వచ్చినాయి. రెండిట్లకి కూడా మ్యూజిక్ డైరెక్టర్ నువ్వే కదా. ఆ సినిమాని రాజరాజ చోళుడి జీవిత చరిత్ర ఆధారంగా తీశారు. రాజరాజ చోళుడు మహాశివభక్తుడు. ఆయన ప్రపంచ ప్రసిద్ధి చెందిన 5 శివక్షేత్రాలను నిర్మించాడు. అందులో తంజావూరులోని బృహదీశ్వరాలయం ఒకటి. అంతటి శివభక్తుడి మీద తీసిన సినిమాలో శివుడి మీద ఒక్క మాట లేకపోవడం ఏంటా అనుకున్నాం. దానికి కారణం శివుడి మీద అయితే నేను పాట చెయ్యను అని మీరు అనడమే అని లోకులు కాకులై కూశారు. మీరు ఇప్పుడు మతం కార్డు పట్టుకొచ్చారు. దరిద్రం అంటే ఇదే. మన దేశంలో ఈ విక్టింగ్ కార్డ్ అనే నేరం చాలా భయంకరంగా ప్రబలిపోయి ఉంది. కులం కార్డు, మతం కార్డు చాలా తేలిగ్గా తెచ్చేస్తారు. ఈ ఎదుటి వారిని చాలా తేలిగ్గా నేరస్తులు చేసేస్తుంటారు. ఇక్కడ వాడు విక్టిమైజ్ అయ్యాడా లేదా అన్నది అనవసరం. వాడి అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఎదుటి వాడిని విక్టిమ్ చేస్తూ విక్టింగ్ కార్డు ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ విక్టింగ్ కార్డు నేరపూరిత మనస్తత్వాల గురించి మనకు అర్థం అయ్యేలా చెప్పడం కోసం ఆయన మొట్టమొదట ఎంచుకున్న క్యారెక్టర్ కర్నల్ పురోహిత్. ఆయన 9 ఏళ్ళు అండర్ ట్రయల్గా కారాగారంలో ఉన్నాడు. దేశద్రోహి, ఉగ్రవాది అన్న నిందను మోశాడు. బాధను, అవమానాన్ని పళ్ళచాటున నిలుపుకున్నాడు. 9 సంవత్సరాల జైలు జీవితం తరువాత స్వచ్ఛమైన కర్పూరంలా కర్నల్ ప్రసాద్ పురోహిత్ గారు బయటకు వచ్చిన తర్వాత ఆయన అన్న ఒకే ఒక్క మాట, భారతదేశం నా కుటుంబం. బాధితుడు మాట్లాడాడు, కానీ దేశాన్ని నిందించలేదు, వ్యవస్థను దూషించలేదు, మతాన్ని కవచంలా వాడుకోలేదు. అది దేశభక్తి కాదు, అది క్యారెక్టర్. ఈ ఒక్క మాటతో విశ్వా గారు మనకి ఒక్క విషయాన్ని తేటతెల్లం చేశారు. ఎవరైతే ఈ మతం కార్డు వాడుకుంటారో, ఎవరైతే ఈ కులం కార్డు వాడుకుంటారో, ఎవరైతే ఈ విక్టిమ్ కార్డు వాడుకుంటారో వాళ్ళందరూ కూడా క్యారెక్టర్లెస్ ఫెలోస్ అని కర్నల్ పురోహిత్ గారి ఉదంతం ద్వారా ఆయన మనకు చెప్పకనే చెప్పారు. అదేంటయ్యా పుసుక్కున ఏఆర్ రెహమాన్ గారి క్యారెక్టర్ లేదు అని విశ్వా గారు అన్నారని నువ్వు అని ఎత్తనో ఆయన ఎక్కడ అన్నాడు అని మీరు అడుగుతారేమో. ఆయన అనలేదు, కానీ నాకు అలాగే వినిపించింది. మరి కళాక్షేత్రంలో ఒక వెలుగు వెలిగిన వారు మెల్లమెల్లగా కనుమరుగైపోతూ ఉంటారు. అది సర్వసాధారణం. ప్రత్యేకించి ఆ కళాక్షేత్రానికి బ్యాక్గ్రౌండ్ సినిమా అయితే అది ఇంకా వేగంగా ఉంటుంది. సినిమా రంగం అన్నది మహాసముద్రం. ఎంతమంది కళాకారులు వస్తూ ఉన్నా అందరినీ తనలో ఇముడ్చుకుంటుంది. తన దగ్గరికి వచ్చిన ప్రతి కళాకారుడి కళను పూర్తిగా తాను తీసేసుకుంటుంది. అంటే నిమ్మకాయని పిండితే ఆ నిమ్మరసం వస్తుంది. అది కంటిన్యూస్గా పిండుతూ ఉంటే ఇంకా ఆ నిమ్మకాయలోంచి రసం రాదు, తొక్కే మిగులుతుంది. రసం లేని నిమ్మకాయ తొక్కని సినిమా రంగం తన దగ్గర అట్టే పెట్టుకోదు, ఇసురు కొడుతుంది. మణిరత్నం గారినే తీసుకోండి. ఆయన కెరీర్ మొదట్లో ఎటువంటి సినిమాలు వచ్చాయి, ఆ పేర్లు తలుచుకుంటూనే శరీరం గూస్ బంప్స్ కొడుతుంది. ఆ సినిమాలను ఆయన ఎలా తీశారు అంటే కనుక, ఆయన బాల్యం నుండి ఆయన కొన్ని కథలు, భావాలు, భావావేశాలు ఆయన మెదడులో మెదులుతూ ఉండేవి. వాటన్నిటినీ ఉపయోగించి కొన్ని సినిమాలు తీశారు. ఆ సినిమాలు అందులోని వైవిధ్యము
ఈ దేశం మొత్తాన్ని ఉర్రుతలూగించాయి. ఆయనలోని రసాన్నంతా ఆ సినిమాలు పిండేసుకున్నాయి. ఇక ఆయన దగ్గర ఉన్నదే విశ్వవిఖ్యాతిగాంచిన మణిరత్నం అన్న పేరు అనే నిమ్మకాయ తొక్క మాత్రమే. ఆ తొక్కని చూపిస్తూ ఆయన తీసిన సినిమాలన్నీ రావణ్ అయిపోయినాయి. ఆయన సినిమాలు జనాలు చూడలేదని ఆయన ఏ క్యాస్ట్ని, ఏ కులాన్ని, ఏ మతాన్ని కూడా విక్టిమ్ చేయలేదు. నేను ఇక్కడ మణిరత్నం గారి పేరును ఉదాహరణకు తీసుకొచ్చాను, కానీ అటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. లోగడ ఇలాగే ఈ ఇస్లామిక్ విక్టిమ్ కార్డును బయటకు తీసుకొచ్చిన వారి కొంతమందిని గురించి ఇక్కడ మనకు విశ్వా గారు చూపించారు. మహమ్మద్ అజారుద్దీన్ ఆయన మొట్టమొదటి టెస్ట్ నుంచి కూడా ఆయనకు నీరాజనాలు పలికిన ప్రజలు అతని మతాన్ని చూసి పెట్టారా? లేదు కదా. అతని ఆటని చూసి అతనిని తమ ప్రాణానికంటే ఎక్కువగా చూసుకున్నారు. మరి అతను కావాలనే చేశాడో లేక తనకు తెలియకుండానే అందులోకి లాగబడ్డాడో తెలియదు, కానీ ఆయన మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో అయితే ఇరుక్కున్నాడు కదా. దాంతో అవమానకరంగా గేమ్లోంచి బయటకు వచ్చాడు కదా. బయటకు వచ్చిన తర్వాత ఏమన్నాడు? నేను అబ్దుల్లాను కాబట్టి నా మీద పగబట్టి నన్ను ఈ కేసులో ఇరికించారు అన్నాడు. తాను నిర్దోషినని కోర్టులో రుజువు చేసుకోవాలి, కానీ మతం కార్డు పట్టుకొచ్చి నన్ను దోషిని చేశారు అనడంలో క్యారెక్టర్ ఉన్నట్ట లేనట్ట. ఆ తర్వాత ఆయన చెప్పిన పేరు హమీద్ అన్సారీ. ఈయన ఈ దేశ ఉపరాష్ట్రపతి పదవిలో 10 సంవత్సరాలు ఎలగబెట్టి ఆ పవర్లో ఉన్న సదుపాయాలన్నిటినీ అనుభవించి ఒక్కసారి రిటైర్ అయ్యి ఆ పదవిని వదిలి బయటకు వచ్చిన తర్వాత ఏమన్నాడు? యా దేశ్ ముసల్మాన్ రెహనేకే లాయక్ నహీ హై అన్నాడు. అంటే ఈ దేశంలో ముస్లింలు బతకడానికి వీలుగా లేదు అన్నాడు. ఆయన ఉద్దేశంలో ముస్లింలు బతకడానికి వీలుగా లేదు అంటే ఎలా బతకడానికి వీలుగా లేదని అర్థం? ఆయన రాయబారిగా చేసినప్పుడు, అలాగే ఉపరాష్ట్రపతి పదవిలో ఉన్నప్పుడు కూడా ఏజెంట్ల లిస్టును ఆయా దేశాలకు అమ్మేశారు. ఆ ఏజెంట్లు అందరూ హతం చేయబడ్డారు. ఆ దేశాల పేర్లు నేను మీకు చెప్పనక్కర్లేదు కదా. ఈయన 10 సంవత్సరాలు ఉపరాష్ట్రపతిగా వెలగబెట్టి ఆ పదవిలోంచి బయటకు వచ్చిన వెంటనే విక్టిమ్ కార్డ్, ముస్లిం విక్టిమ్ కార్డును బయటకు తీశారు. ఆ తర్వాత కేసు ఆర్యన్ ఖాన్, సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ గారి కొడుకు. ఈయన మత్తు మందుల కేసులో, డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నప్పుడు మతం కారణంగా మా వాడిని ఇరికించారు అన్నారు. నిన్ను విజయం వరిస్తే అది నీ టాలెంట్, విచారణ మొదలైతే మాత్రం మతం కారణం. ఒక్కసారి అకౌంటబిలిటీ మొదలైతే చాలు మతం బయటకు వస్తుంది. వయసు ముదిరింది, కాలం మారుతుంది, ట్రెండ్లు మారుతుంటాయి, అవకాశాలు తగ్గుతుంటాయి. కొత్త తరం వచ్చేటప్పుడు పాత తరం వెనక్కు వెళ్ళవలసిందే కదా. పైగా నువ్వు చెప్పే రేట్లు సాధారణ నిర్మాతలు అందరూ మోయగలిగేటట్టు ఉంటుందా? నిన్ను వాడుకోవాలి అంటే గనక ఆ నిర్మాత ఆ సినిమా మీద 400-500 కోట్లు పెట్టుబడి పెట్టగలిగేలా ఉండాలి. అటువంటి నిర్మాత కూడా నువ్వు ఒక్కడిదే ఆప్షనా? వాడి ఆప్షన్లు వాడుకుంటాయి కదా. నేను అబ్దుల్లాను కాబట్టి నాకు అవకాశాలు రావట్లేదు, అబ్దుల్లా కాబట్టి ఏఆర్ రెహమాన్ను తొక్కి పాడేస్తున్నారు. నిజమేనా? ఎవరో కానీ ఈ చిత్రాన్ని కరెక్ట్గా తీసుకొచ్చారు. చూడండి, బూటుగాలితో రెహమాన్ను తొక్కేస్తున్నారు. ఎంతకు ఆయనను అలా తొక్కేస్తున్నది ఎవరు అనుకుంటున్నారు? ఎవరో కాదు, ఆయనే. ఏమీ లేని దానికి తెచ్చి చూపిస్తున్నాడు నన్ను తొక్కేస్తున్నారు అని. నిజంగా ఆయనకు పని లేదు, ఖాళీగా కూర్చుంటున్నాను అనిపిస్తే ఆయన రేటు కొద్దిగా తగ్గించుకోవచ్చు కదా. అబ్బే, అది మాత్రం చెయ్యరు. ఆయన కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ టైంలో ఆయన కష్టాలకు ఇబ్బందులకు కారణం మతమే అని ఆయన ఎందుకు అనుకున్నారు? ఆ మతం కార్డు ఎందుకు తెచ్చారు? ఊహించారా? ఆయన కారణాలు ఆయనకుంటాయి. ఆయన ఇబ్బందులకి మతమే కారణము అని ఆయన అనుకోవడంలో కూడా తప్పులేదు. ఒకసారి ఈయన ఏం చెప్తున్నారో చూడండి. ఈయన పేరు పిరై సూదన్. ఈయన తమిళ పాటల రచయిత. ఈయన ఓ సినిమాకు పాటలు రాశారు. అఫ్కోర్స్ చాలా సినిమాలకు పాటలు రాశారు అనుకోండి, అది వేరే సంగతి. ఒక సినిమాకు పాటలు రాశారు. ఆ సినిమాకి ఏఆర్ రెహమాన్ గారు సంగీత దర్శకులు. దీనికి వయసు వెరసగా కూడా తీసుకోవచ్చు. ఒక నిర్మాత పిలిచి, అయ్యా మనకు ఏఆర్ రెహమాన్ గారు కొన్ని పాటలు ట్యూన్ కట్టారు, ఆ ట్యూన్స్ తీసుకుని వాటికి తగ్గట్టుగా పాటలు రాయండి అని ఈయనకి అప్పచెప్పారు. ఈయన రెహమాన్ గారి ఇంటికి వెళ్ళేటప్పటికి అక్కడ మాజీ కస్తూరి గారు ఉన్నారు. వారి పేరు ప్రస్తుతం కరీమా బేగం గారు. అదేనండి రెహమాన్ గారి తల్లి గారు. మరి రెహమాన్ గారితో కూర్చుని మాట్లాడి ఆ ట్యూన్లు తీసుకుని వెళ్ళాలి కదా. అవన్నీ చెయ్యాలంటే ఆయనతో కూర్చోవాలి అంటే ఆయన ఇంట్లోకి వెళ్ళాలి. మీరు మా ఇంట్లోకి రావాలి అంటే మీ నుదుటి మీద బొట్టు తీయాలి అని కరీమా బేగం అని పిలువబడే కస్తూరి గారు ఆయనకు ఆదేశాలు ఇచ్చారు. ఆయన తప్పదు కాబట్టి ఆ బొట్టు తుడుచుకుని ఆరి ఇంట్లోకి వెళ్ళారు. అటువంటి ప్రముఖ రచయితకు వాళ్ళ ఇంట్లో అటువంటి గౌరవం దక్కినప్పుడు మిగిలిన
హిందూ నిర్మాతలకు దర్శకులకు కూడా అటువంటి గౌరవాలు లభించి ఉండవచ్చు కదా, అటువంటి స్వాగతాలు పొంది ఉండొచ్చు కదా. అక్కడ ఒకసారి అటువంటి ట్రీట్మెంట్ పొందిన తరువాత మళ్ళీ అక్కడికి వెళితే మళ్ళీ అటువంటి ట్రీట్మెంటే లభిస్తుంది అన్న భయం ఉంటుంది కదా. ఆ భయంతో హిందూ నిర్మాతలు దర్శకులు అక్కడకు వెళ్ళడం ఆపి ఉండొచ్చు. అంటే వాళ్ళు ఆయన ఇంటికి ఎందుకు వెళ్ళట్లేదన్నమాట. ఆయన ఇంట్లో వారి మత ఆచారాలను పాటిస్తారు. దానిని సహించలేక హిందువులు అక్కడికి వెళ్ళట్లేదన్నమాట. అంటే వాళ్ళు మతం కారణంగా అక్కడికి వెళ్ళట్లేదు అని ఆయన అనుకొని ఉంటాడు. ఆయన తన ఇంటికి వచ్చిన వారి మీద తన మతోన్మాదాన్ని ప్రదర్శించి ఇప్పుడు మతం విక్టిమ్ కార్డును బయటకు తీశారంటే చాలా గ్రేట్ కదా. ఎక్కడికక్కడ మాటకు మాట ఇచ్చేవాళ్ళు ఉంటూనే ఉంటారు కదా. ఎవరో బీజేపీ లీడరు ఒక మాట అన్నాడట, ఏంటి నువ్వు అబ్దుల్లాగా ఉంటే అవకాశాలు రావట్లేదా, అయితే గర్వాపసి వచ్చే బోల్డ్ అవకాశాలు వస్తాయి అన్నాడు. రోడ్డు మీద ఎవడు ఎరుగుతాడా తినేద్దాం అని సోషల్ మీడియాలో కొన్ని కుక్కలు తిరుగుతూనే ఉంటాయి. అటువంటి కుక్క ఇంకో కామెంట్ చేసింది, నువ్వు గర్వాపసి వస్తే అప్పుడు నీ కులాన్ని తెచ్చి నిన్ను ఇబ్బంది పెడతారు అని కామెంట్ పెట్టాడు. విక్టిమ్హుడ్ అనేది ఒక సామాజిక మానసిక రోగం అనుకుంటూ ఉండేవాడిని, కానీ కాదు, అది సామాజిక మానసిక నేరం అని కరెక్ట్గా అర్థం అయ్యేలా చెప్పారు విశ్వ గారు. ఈయన ఒక మాట అన్నాడు, అధికారంలో వచ్చిన మార్పులు అని. దేని మీద అనుకోవాలి, దేశంలోనా లేక సినిమా రంగంలోనా? 8 సంవత్సరాలు అన్నాడు కాబట్టి రాజకీయంగా కాదనుకుంటున్నాను. ఎందుకంటే మోడీ గారు వచ్చి 10 సంవత్సరాలు దాటింది. బహుశా ఆయన 10 సంవత్సరాల క్రితం వచ్చాడు. 8 సంవత్సరాలుగా హిందీ సినిమా నెరేషన్ మారుతూ ఉంది. ఒకప్పుడు ఏ సినిమా అయినా సరే, అదే రామాయణం అయినా మహాభారతం అయినా సరే, ఆ సినిమా బాక్సులు అజ్మీర్ దర్గాకు వెళ్ళి అక్కడ ఆశీర్వదింపబడాలి. లేకపోతే ఆ సినిమాకు థియేటర్లు దొరకవు, థియేటర్లు దొరికిన స్క్రీన్లు సరిగ్గా నడవు కూడాను. ఈ రోజున అటువంటి రాజకీయ పరిస్థితులు మారిపోయాయి కాబట్టి ఇప్పుడు ఆయన మనోవేదనతో ఆ మాట ఆయన అని ఉంటారు. ఇక్కడ ఆయన ఇంకో విషయం కూడా మర్చిపోయాడు. ఆయనకు ఇప్పటిదాకా 5 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. 2 అవార్డులు అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు, నరేంద్ర మోడీ గారి హయాంలో 3 అవార్డులు వచ్చాయి. అంటే ఆయనకు వచ్చిన జాతీయ అవార్డులు అన్నీ కూడా హిందూ ప్రభుత్వాల నుంచే వచ్చాయి. ఆయనకు ప్రీతిపాత్రమైన ముస్లింల పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ పాలనలో ఆయనకు ఒక్క అవార్డు కూడా రాలేదు. ఆ విషయం కూడా ఆయనకు చింత లేదు. నాకు మతం వల్ల సినిమాలు రావట్లేదని గోల పెడుతున్నాడు, కానీ మతం వల్ల అతనికి సినిమాలు రావట్లేదా, మతం వల్ల అతను సినిమాలు అంగీకరించట్లేదా అన్నది కూడా చెక్ చేయాలి. తాను బీజేపీలో ఉంది కాబట్టి తన సినిమాకు మ్యూజిక్ చెయ్యను అని రెహమాన్ తిరస్కరించాడు అని కంగనా రనౌత్ అంటుంది. మరి అది కూడా వెరిఫై చేయాలి కదా. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటే చూసారా, అలాంటిదే ఇది. జరుగుతున్న డ్యామేజ్ని నిరోధించలేకపోయినా డ్యామేజ్ లెవెల్ని తగ్గించవచ్చు అనుకున్నాడో ఏమో, దాని మీద స్పందించారు చారు గారు. ఇంటెన్షన్స్ కొన్నిసార్లు తప్పుగా అర్థం అవుతాయని అర్థమైంది అన్నారు. రామాయణానికి పనిచేస్తూ ఉండడం నాకు గర్వకారణం అని చెప్పుకున్నాడు. అది మిత్రులారా, ఈ విక్టిమ్ కార్డ్ అనేది ఈ దేశాన్ని సర్వనాశనం చేయడానికి సన్నద్ధమవుతుంది. ఈ రోజున మనం ఇస్లామిక్ విక్టిమ్ కార్డు గురించి మాట్లాడుకున్నాం. రేపు వీలుంటే క్యాస్ట్ విక్టిమ్ కార్డు గురించి కూడా మాట్లాడుకుందాం. మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.